కానీ ఇప్పుడు హరీష్ ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఒక బీఆర్ఎస్ ఫౌండర్గా కేటీఆర్, హరీష్ రావు, కవిత, మీ ఓటు ఎవరికి ఇందులో? 100% హరీష్ రావు. హరీష్ రావుకి 100%. ఎందుకు అంటే ఈ ముగ్గురులో మొత్తంగా జనం యొక్క అభిమానాన్ని మెజారిటీగా చూరగొన్నది హరీష్ రావు. అంటే ఇప్పుడు తన దగ్గర ఎట్లుంటుందంటే, అంటే ఇప్పుడు నేను చెప్పేది వీళ్ళకు ఒక జ్ఞానోదయం కూడా కావాలనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే మిగిలిన ఇద్దరికి ఎందుకు అని అంటే, హార్ట్ఫుల్గా ఎవరు పోయినా నో చెప్పకుండా వాళ్ళు ఏం అడిగితే అది చేసే వ్యక్తి హరీష్ రావు గారు. నేను చాలాసార్లు ఆయనతో మార్నింగ్ టైంలో ఉంటా. ముక్కు మొహం తెలియనాడు వస్తాడు, అన్న నాది ఫలానా ఊరు, ఫలానా జిల్లా, నాకు ఈ పని కావాలి అంటే ఫోన్ కలపని చెప్పి అని ఎవరని చూడాడు. చాలామంది ఎమ్మెల్యేలు ఏమంటారంటే, చాలా పెద్ద లీడర్లు మీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిని తీసుకురా, మీ ఎమ్మెల్యేని తీసుకురా అంటారు. హరీష్ రావు అన్నాడు అల్లే శత్రువు పోయినా కూడా పనిచేసే వ్యక్తి. అది అంతా వీళ్ళ లోపల రాలేదు. ఇంకా సెకండ్ ఏంటంటే, ఆయన ఉన్నంత యాక్సెస్గా వీళ్ళు ఉండరు. కేటీఆర్ గారు అయితే పాలన ఉన్నంతకాలం ఆయన ప్రజాభవన్ అలానే ఉన్నాడు, అలా పోవడానికే వీలు కాదు. ఎంట్రీ వేరే వాళ్ళ ఎంట్రీ ఉండదు. కవిత గారు ఏంటంటే, కవిత గారు ఎవరు వచ్చినా కలుస్తుంటారు, ఇంటికి పోయినప్పుడు ఆమె ఉన్నప్పుడు కలుస్తారు. కానీ హరీష్ రావు గారు ఇచ్చినంత ఫ్రీ హ్యాండ్ కానీ సపోర్ట్ కానీ ఆమె దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటిదాకా ఉన్న అనుభవం అది. ఇప్పుడన్నా వాళ్ళు కొంత యాక్సెస్ ఉండి, హరీష్ రావు లాంటి, ఇప్పుడు మనం ఫోన్ చేస్తాం, ఎక్కడో మీటింగ్లో ఉంటాడు హరీష్ రావు, రాత్రి 11ంటికైనా మళ్ళీ తిరిగి కాల్ చేస్తాడు. మనం ఒక పని అడుగుతాం, ఆ పని అయ్యేదాకా పట్టుబట్టి అయినాక మళ్ళీ ఫోన్ చేసి నీకు ఆర్డర్ కాపీ పెట్టినాను చూడని ఫోన్ చేస్తాడు. ఎవరు చేస్తారు అట్లా? నా గురించి అంటలేండి నేను, మామూలు వ్యక్తులకు. తర్వాత ఆరోగ్యం బాగాలేదని రోజు ఆయన జేబులో ఒక లిస్ట్ ఉంటుంది. మీరు ఏమనకుండా హరీష్ గారిని 11 గంటలకు పోయి మీ జేబులో చిట్టి తీయండి అన్న అని అడగండి. ఆ రోజు ఎంతమందికి ఏ రకమైన సహాయం చేయాలనో రాసి పెట్టుకుంటాడు. పెట్టుకొని వాళ్ళ పిఏకి ఫోన్ చేసి వీళ్ళందరికీ ఇంత అమౌంట్ పంపించేయమంటాడు. చిన్న చిన్న అమౌంట్సే కావచ్చు అవి, బట్ బాధల్లో ఉన్నవాడికి అదే పెద్ద అమౌంట్ అవుతుంది. హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్, ఏమైనా డిపార్ట్మెంట్లలో ఉన్నాయి. ఎంతోమంది ముఖ్యమంత్రి తెలియని వాళ్ళకు బిల్స్ క్లియర్ చేసేది ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు. నెంబర్ 2 ఎవరికి ఇస్తారు మీరు? కవిత, కేటీఆర్? అంటే ఒక్కటి చెప్తాను రావు, ఎవరికి వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే సీఎం అయినప్పుడు బెటర్ చాయిస్ చెప్పండి సార్, మనసులో ఎవరున్నారో చెప్పండి. నేనేమంటున్నా అంటే, వాళ్ళిద్దరిట్లో ఎవరైనా నాకు ఇబ్బంది లేదు. ఓకే, బెటర్ చాయిస్ అనేది ఇద్దరు కూడా నాకు దగ్గర వాళ్ళు, ఇద్దరు కావాల్సిన వాళ్ళు. ఎప్పుడైతే మీరు హరీష్ రావు గారు పేరు తీశారో, పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ నిలబెట్టిన ప్లస్ పాయింట్ ఏదైతే ఉన్నదో హరీష్ రావు గారికి ఉంది, అది వీళ్ళకి లేదు. వీళ్ళు 7-8 ఇయర్స్ తర్వాత ఎంటర్ అయ్యారు. కవిత గారు అయితే 13లో పార్టీకి వచ్చారు, అంతకుముందు జాగ్రత్త. నాకు ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. వన్స్ హరీష్ రావు సైడ్ అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఆయన కాడు. ఎందుకు కాడు అంటే, వన్స్ అంటే అంటే ఏ స్థాయిలో ఆయన ప్రభావం ఉన్నది అని చెప్పడానికి నేను అడుగుతున్న ఈ క్వశ్చన్. నేను ఒక మాట చెప్పనా, ఆయనకి ఎప్పుడైతే మంత్రి పదవి ఇవ్వలేదో అప్పుడు కనుక హరీష్ పార్టీ పెట్టుకొని ఉంటే రేవంత్ రెడ్డి వచ్చేవాడు కాదు. డిఎంకే అన్నా డిఎంకే లాగా ఈ ఇద్దరే, ఒకరు ప్రతిపక్షం ఒకరు అధికార పక్షం ఉండేవాళ్ళు. అంత వేవ్ వచ్చింది ఆయనకు మంత్రి పదవి ఇవ్వనప్పుడు, ఆయన పక్కకు పెట్టినప్పుడు అంత వేవ్ వచ్చింది. బట్ ఆయన అప్పుడు కూడా మాలాంటి వాళ్ళని పోయి అడిగినాం, ఏమన్నా ఆలోచిస్తున్నావా? ఏం ఆలోచించేది లేదు, నన్ను ఊరికే ఇంట్లో పని మనిషిగా పెట్టుకుందామన్నా నేను చేస్తా తప్ప నేను వేరే ఆలోచన లేదు నాకు అని అన్నాడు. ఇప్పటికి కూడా హరీష్ రావు అదే అభిప్రాయంతో ఉంటాడా? ఒకటి మైండ్లో ఖచ్చితంగా సీఎం అయితే బాగుండు, నేను ఒక రైట్ పర్సన్ని, మామయ్య ఉన్నంత వరకు ఓకే, మామయ్య పోయిన తర్వాత నేను సీఎం అయితే బాగుండు అనేది డెఫినెట్గా ఉంటుంది. ఆయన మామయ్య ఉన్నంత వరకు అంటే ఆయనకు 60 వచ్చినాయి, మామయ్య ఉన్నంత వరకు అంటే 70 వస్తాయి, 75 వస్తాయి. ఒకటైతే అప్పుడు ఈయన ఏం చేయగలుగుతారు? ఆయనను ధిక్కరించి అయితే పోడు, నేను అంతవరకు చెప్పగలుగుతా. ఒకవేళ ఆయన అట్లా పోవాలనుకుంటే ఆ ఛాన్స్ ఇదివరకే పోయింది, ఇప్పుడు రైట్ టైం కూడా కాదు. ఆయన పోయినా ఇప్పుడు ఆ వాల్యూ ఇప్పుడు రాదు. కేటీఆర్ విషయంలో ఏంటంటే ఆయన సెక్యూర్డ్ పొజిషన్. కేసీఆర్ ఎప్పుడు దిగిపోవాలన్నా కూడా ఇప్పటి వరకు ఉన్న వాళ్ళల్లో నెక్స్ట్ ఆప్షన్ కేటీఆర్ ఉంటాడు. గతంలోనే ఒకసారి ఆ వాదన వచ్చింది, మినిస్టర్స్ అంతా కూడా బయటకు వచ్చి కేటీఆర్ గారి ఆయనకి ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు చెప్తే ఆ రాష్ట్ర కమిటీ మీటింగ్కి నేను పోయినాను. కేసీఆర్ గారు కోపంతో వచ్చారు ఆ మీటింగ్కి. ఆయన సహజ పద్ధతికి భిన్నంగా ఆ రోజు కోపంతో వచ్చి మైక్ పట్టుకొని మొదలుపెట్టడమే ఫస్ట్ డైలాగ్. పార్టీ పెట్టడం అంటే పాండవ పెట్టుకోవడం అన్నట్టు డైలాగ్తో మొదలుపెట్టి, నేనే ముసలోడిని అయినా, నాకు వయసు ఉడిగిందా,
నేనేమన్నా అనారోగ్యం పాలైనా, మంచం మీద ఉన్నానా, నాకు పాలన చేత కాదా? ఎందుకు మీ మంత్రులే కొంతమంది మైక్ ఎక్కి అరుస్తున్నారు, మైక్ పట్టుకొని